ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యాచురల్ నెంబర్స్ మీద మనము మీన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం అనమాట. న్యాచురల్ నెంబర్స్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ స్వాన్ ఎన్ ఉన్నాయి కనుక అప్పుడు మనకి ఫార్ములా ఏంటి ఇచ్చాడు మనకి రామానుజన్ మనకి ఫైండ్ అవుట్ చేసాడు అనమాట. ఈ ఫార్ములా ఇలా ఇచ్చేటప్పుడు మనకి ఇలా ఉండేటప్పుడు న్యాచురల్ నెంబర్స్ ఎన్ వరకు ఉన్నాయి కదా. 1 ప్లస్ 2 అంటే 3 అంటే 6 ప్లస్ 4 అంటే 10 ప్లస్ 5 అంటే 15. అలా యాడ్ చేసుకుంటూ ఎన్ వరకు యాడ్ చేస్తే మనకి ఏటి ఫార్ములా అంటే n ఇంటూ n+1/2 అనేది మనకు రామానుజన్ చెప్పాడు అనమాట. ఈ ఫార్ములా వాళ్ళ వాళ్ళ వాడి రామానుజన్ చదువుకునేటప్పుడు వాళ్ళ వాళ్ళ మాస్టర్ ఏంటంటే ఒక 100 నేచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని మనకి సమ్ ఎంత వస్తుందో చెప్పండి రా అంటే వాళ్ళందరూ వాళ్ళ క్లాస్లో ఉండే వాళ్ళందరూ ఏం చేసుకున్నారంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ అలా యాడ్ చేసుకుంటూ వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు చాలా టైం పట్టింది. మన రామానుజన్ ఏం చేశాడంటే ఒక 10-20 యాడ్ చేశాడు అనమాట. ఒక టెన్ వరకు యాడ్ చేశాడు, అలాగే 20 కూడా యాడ్ చేశాడు. ఈ రెండిటి యొక్క డేటా, ఈ రెండిటి యొక్క ఆన్సర్ వచ్చి ఉంటుంది కదా. ఆన్సర్కి వాడు రిలేషన్స్ చూసి ఈ ఫార్ములా అనేది మనకు చెప్పేశాడు అనమాట. అప్పుడే ఆ ఫార్ములా అనేది సెట్ అయింది అనమాట. ఈ ఫార్ములా అనేది ఎన్ని నెంబర్స్ యొక్క సమ్ తీసుకున్నప్పటికీ ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటామా, 1+2+3+4+5 అయినా ఇవి సమ్ చేయు. 1+2+3, 3+3 6, 6+4 10, 10+5 15, 15 వచ్చిందా మనకి. ఈ ఫార్ములాలో వేద్దామా, n ఇంటూ n+1/2 కదా. n అంటే ఎంత, 5 అనమాట. 5+1/2 అనమాట. అంటే 5 ఇంటూ 6/2 అయినా. 2 1 2 3 15 వచ్చిందా రాలేదా, వచ్చిందా, ఇలా అనమాట. ఈ మీన్ ఇది యొక్క నేచురల్ నెంబర్ యొక్క సమ్ అనేది రామానుజన్ అనేది మనకి చెప్పాడు అనమాట. అలాగే 1² + 2² + 3² + 4² స్వాన్ ఇలా n² ఉంటే మనకి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n+1 2n+1 6 అనేది మనకు చెప్పాడు అనమాట ఫార్ములా. ఈ ఫార్ములా మనం చేద్దామా, 1² + 2² + 3² + 4² అయినా. 1² ఎంత 1 అయినా, 2² ఎంత 4 అయినా, 3² ఎంత 9 అయినా, 4² ఎంత 16, 16 9 25, 25 4 29, 29 1 30 అయినా వచ్చింది. మనం ఫార్ములాలో వేస్తే 30 వస్తుందో రాదో చూద్దాం. n అంటే ఎంత 4, n వాల్యూ 4, 4 ఇంటూ 4+1 2 ఇంటూ n అంతా 4+1/6 అయినా, అంతేనా. ఇంకెంత చూడు చెప్దామా, 4 ఇంటూ 4+1 అంతా 5, 2 ఇంటూ 4 అంతా 8, 8+1 అంతా 9, 9/6 అనమాట. అంటే 4 5 9/6 అయినా. 3 2 3 3 4 5 20, 23 60, 60/2, 2 1 2 30. 30 వచ్చిందా రాలేదా, 30. ఇక్కడ 30 వచ్చింది, ఇక్కడ కూడా 30 వచ్చింది. ఓకే, మనకి ఫార్ములా అనేది చెప్పాడు. ఆ ఫార్ములా మనము సబ్స్టిట్యూట్ చేస్తే ఎగ్జాక్ట్గా సెట్ అయింది. అంటే ఈ ఫార్ములా కరెక్టే కదా, కరెక్టే. మనకు 30 వచ్చింది. అయితే ఇది ఏం చేయాలంటే ఈ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అనేది ఉంది కదా, ఈ న్యాచురల్ యొక్క సమ్ తీసుకొని మనం మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. న్యాచురల్ నెంబర్స్ ఏనా. 1+2+3+4+5 స్వాన్ n వరకు ఉన్నాయి అనమాట, ప్లస్ n వరకు. అయితే మనకి మీన్ ఫార్ములా ఏంటి, ఇది ఏ డేటా ఇది, ఇదే కదా. మనకి నెంబర్స్ ఎలా ఉన్నాయి, 1+, ఇది మీ న్యాచురల్ నెంబర్స్ అనమాట. మనకి డేటా ఎలా ఇచ్చాడు, 1 2 3 4 5 6 స్వాన్ n వరకు ఉన్నాయి అనమాట. ఇలా n వరకు ఇచ్చేటప్పుడు మనకి మనం ఏం చేయాలి, మొత్తం మీన్కి ఫార్ములా ఏంటి, మీన్కి సిగ్మా xi/n అయినా. సిగ్మా xi అంటే ఏంటి, ఈ 1 నుంచి n వరకు మొత్తం యాడ్ చేయాలా, మొత్తం యాడ్ చేద్దామా. సిగ్మా xi ఎంత యాడ్ చేయాలి అంతేనా. యాడ్ చేయాలంటే 1+2+3+4 స్వాన్ n అయినా. ఇలా ఉండేటప్పుడు మన ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకు చెప్పాడు n ఇంటూ n+1/2. ఆ ఫార్ములా వేద్దామా, సిగ్మా xi ప్లేస్లో ఏమేయచ్చు, మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి. నార్మల్గా 1 2 3 4 అంతే యాడ్ చేసేసి చెప్పేస్తాం, కానీ n వరకు ఉంటే ఫార్ములా ఏంటి, n ఇంటూ n+1/2. మనకి మెయిన్ ఫార్ములా ఏంటి, సిగ్మా xi ఫైండ్ అవుట్ చేస్తాము. n అనేది ఇంకొంత మెయిన్ ఫార్ములా, సిగ్మా xi/n. సిగ్మా xi అంటే n ఇంటూ n+1/2.
ఎన్ అంటే ఎంత ఎన్ ఉంది. మన ఫార్ములా వేద్దామా? మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అయినా వేద్దామా? సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అంటే సిగ్మా ఎక్స్ఐ అంటే ఎంత? సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్. ఎక్స్ఐ బై అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 బై ఎన్ అంతేనా? ఎక్స్ బార్ ఇంత అవుద్ది? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2n అయినా ఎన్ క్యాన్సిల్ అయినా అప్పుడు ఎక్స్ బార్ ఎంత వచ్చింది? ఎన్ ప్లస్ 1/2 అనేది మనకి ఎంత వచ్చింది? మీన్ అనేది వచ్చింది. న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్మర్ మీద న్యాచురల్ నెంబర్స్ ఇస్తే మనకి మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? ఎన్ ప్లస్ 1/2 అనేది మనకు వచ్చింది అనమాట. ఇదే మనము ఈ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎలా ఉంటే ఏంటి ఫార్ములా? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 2n ప్లస్ 1/6 కదా. మన ప్రాబ్లంలో ఏమిటి ఇచ్చాడంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అలా n స్క్వేర్ వరకు ఉన్నాయన్నమాట. అయితే ఇలా ఉంటే మనకి మీన్కి ఫార్ములా ఏంటి? మీన్ ఎక్స్ బార్కి ఫార్ములా ఏంటి? సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అయినా. సిగ్మా ఎక్స్ఐ అంటే ఏంటి? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ స్వాన్ ప్లస్ ఎన్ స్క్వేర్ అయినా. ఇది మొత్తం మనకి ఫార్ములా మనకు తెలుసు కదా. ఈ మొత్తం యాడ్ చేస్తే ఏంటి ఫార్ములా? ఇదే కదా మనకి. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 2n+1/6 అయినా మనకి. ఇది వేద్దామా? మనకి మెయిన్ ఫార్ములా ఏంటి? సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. సిగ్మా ఎక్స్ అంటే మనకు తెలిసిపోయింది. ఎన్ అంటే ఎన్ సబ్స్టిట్యూట్ చేద్దామా? ఓకే. సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అయినా ఎక్స్ బార్. సిగ్మా ఎక్స్ఐ ఏంటంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 2n+1/6 అయినా చేస్తే ఏమవుద్ది? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 2n+1/6 అయినా ఎన్ క్యాన్సిల్ అయినా ఎన్ ప్లస్ 1 2n+1/6 అనేది మనకి మీన్ ఎక్స్ బార్ అనేది వచ్చిందనమాట. స్క్వేర్స్ డేటా ఉన్న ఎన్న వరకు స్క్వేర్స్ ఉంటే వాటికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఈ మీను బై చేద్దామా? అప్పుడు ఏమొస్తుంది చెప్పు చూడు. న్యాచురల్ నెంబర్స్ యొక్క మీను అలాగే స్క్వేర్స్ ఉన్నాయి కదా. న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. మీను ఎక్స్ బారు దీన్ని ఏంటనుకుంటాను? వై అనుకుంటాను. మీన్ ఇది ఒక మీన్ అనమాట. అంత ఇప్పుడు ఏటవుద్ది? ఫస్ట్ది n+1/2 అనమాట. ఇది n ఇంటూ అదే n+1 2n+1/6 అయినా చేస్తే ఏమవుద్ది? n+1/2 ఇంటూ 6/n+1 2n+1 అయినా 2 1s 2 3s అయినా అప్పుడు ఏమవుద్ది? 3 ఇంటూ n+1 2n+1 అయినా n+n+1 క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుద్ది? 3/2n+1 అయినా. ఈ రెండింటిని బై చేసాం. ఫస్ట్ దగ్గర మీన్ ఫైండ్ అవుట్ చేశానా ఆ మీను, సెకండ్ దానికి మీన్ ఫైండ్ అవుట్ చేశానా ఆ మీను బై చేశాను అనమాట. బై చేస్తే మనకి ఇంత వచ్చిందనమాట. ఓకే. చేస్తే మనకి 3/2n+1 అనేది మనకు వచ్చిందనమాట. ఓకే.